రిజర్వేషన్ సీట్ లేక డోర్ పక్కనే పడుకున్న ఒక సోల్జర్. మన దేశంలో సోల్జర్కి రెస్పెక్ట్ ఉందంటే నా మాట నమ్ముతారా? నేనైతే మన సోల్జర్స్కి రెస్పెక్ట్ లేదని అంటాను. నేను ఎన్నోసార్లు ట్రైన్లో జర్నీ చేసినా కానీ ఇప్పుడు వరకు ఒక్క సోల్జర్ కూడా నాకు ఇలా పడుకుంటూ కనపడలేదు ఆర్ నిలబడుతూ కనపడలేదు. అప్పుడప్పుడు యుద్ధం జరిగినప్పుడే మన సోల్జర్స్ వాల్యూ తెలుస్తుంది. పోస్టులు సాంగ్లు చేస్తుంటాం కదా, అవన్నీ జస్ట్ ఫర్ పాపులారిటీ కోసమే. నా గురించి చెప్పట్లేదు, మీ అందరి గురించి చెప్తున్నా. మీ అందరి గురించి. ఒక సోల్జర్ డోర్ పక్కన పడుకోవడం, ఎంతమంది కంపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక్కడికి కనపడలేదా? ఒక సోల్జర్ కింద పడుకొని ఉండటం చూసి కూడా ఇంతమంది చైర్లలో ఎట్లా కూర్చున్నారు, ఎలా పడుకున్నారు? అసలు మీకు ఎలా చూడబుద్ధి అయింది? అసలు మీది మనసేనా? మీరు ఇండియన్సేనా? చెత్త నా కొడకల్లారు. మళ్ళీ మాట్లాడతారు దేశభక్తి, మా దేశం కోసం ఏమైనా చేసేస్తామని. ముందు నీ సోల్జర్ కోసం ఏమైనా చేయి. ఆ సోల్జర్ దేశం కోసం ఏదైనా చేస్తాడు. మా ఇండియా అంటే మాకు రెస్పెక్ట్, మా సోల్జర్స్ అంటే మా దేవుళ్ళు లాంటి వాళ్ళని ఎదవ కథలు దెంగకండి. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే నువ్వేంటో తెలుస్తుంది. నేను ఎన్నో ట్రైన్ జర్నీలు చేసినా కానీ నాకు ఇప్పుడు వరకు ఒక్క సోల్జర్ కూడా నాకు కనపడలేదు. కనిపిస్తే నా సీట్ ఇచ్చేసి నేను నిల్చుంటాను. జై కిసాన్, జై హింద్.